హిట్లర్ తో పోల్చుకున్న రేవంత్ రెడ్డి. హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్ర. హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదలపై కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కవళించి చూసినటువంటి ఒక దుర్మార్గుడు నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ను పొగుడుతున్నాడు. నా కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ల మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఈ పరిపాలన మనకు కావాల్సింది. అయితే అనుకుంటే విషయం మర్చిపోయాడు. హిట్లర్తో తను పోల్చుకోవడం అంటే మరి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. అంత చలాయించిన హిట్లరు ఎర్ర జెండా చేతిలో చిత్తుగా మట్టి గెలిచాడు, చరిత్రలో కలిసిపోయాడు. మరి ఈ హిట్లర్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.